హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరీస్ కిచెన్ వరల్డ్ అండ్ క్రియేటివ్స్. మేము లాస్ట్ సండే పెనుగంచి ప్రోలో మీకు ఐడియా ఉంటుంది కదండి, జగ్గయ్యపేట దగ్గర తిరుపతమ్మ తల్లి దేవస్థానానికి వెళ్ళినామండి. అక్కడికి ఎవరైనా సరే ఒకసారి వెళ్తే అసలు మర్చిపోరండి. అమ్మవారి గుడి అయినా సరే, అక్కడ ఉండే ప్రదేశాలు చాలా మంచిగా అనిపిస్తాయి. ఇక్కడ చూడండి, పల్లీలు ముంత కింద వేసి చేస్తున్నారు. ఇక్కడ అమ్మవారికి పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారండి. పొంగలి వండటానికి అక్కడ సపరేట్ ప్లేసెస్ ఉంటాయి, స్టవ్లు గిడ అన్నీ అద్దెకిస్తారు. అక్కడే వండి ప్రదక్షిణ చేసిన తర్వాత గుళ్ళోకి తీసుకెళ్తారు. అక్కడ ట్రాక్టర్తో ఎందుకు వాటర్ పోస్తారంటే ఆ రోజు బాగా ఎండ కొడుతుండే అనమాట. గుళ్ళో దర్శనం అయిపోయిన తర్వాతకి పక్కనే మామిడి తోటలు ఉంటాయండి. అసలు సూపర్గా ఉంటాయి. ఎవ్వరు కూడా మిస్ కావద్దండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తెలిసిన వాళ్ళైతే పర్లేదు, తెలియని వాళ్ళైతే మీరు ఒక రోజు సెట్ చేసుకొని వెళ్ళండి ఫ్యామిలీతో. చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి, ఎక్కడ చూడు జనమే, చెట్ల కిందికి పోయినామా అన్నట్టు ఉంటుంది. మేము మాతో పాటు ఒక స్టవ్, గిన్నెలు తీసుకొని వెళ్ళినాము. ఒకవేళ మనం తీసుకెళ్ళకున్నా కానీ అక్కడ మామిడి తోటలలో అద్దెకు కూడా ఇస్తారండి. మనం కామన్గా అయితే వంట చేసే ముందు ఈ విధంగా ముగ్గేసుకొని చేస్తాం కదా, అక్కడ మామిడి తోటల దగ్గర అన్నీ ఇస్తారు అద్దెకు. చైర్స్ కూర్చోవడానికి, తినడానికి, డైనింగ్ టేబుల్స్, ఇంకా వాటర్, అన్నీ ఫెసిలిటీస్ ఉంటాయండి. చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చేస్తారు. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి, వెళ్ళిన వారు అయినా ఉంటే మీరు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ చేయండి. ఇక్కడ ఆయిల్ రైస్ చేస్తున్నాము. ఇంకా ఆయిల్ రైస్ అయిపోయిన తర్వాతకి నాటుకోడి చికెన్ ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. అక్కడ చెట్ల కింద కూర్చొని తింటే అసలు ఎంత తింటున్నామో ఏం తింటున్నామో అర్థం కాదండి. అసలు అది ఏదైనా సరే అంత బాగా తినాలనిపిస్తుంటుంది. ఆ విధంగా ఉంటుంది అక్కడ వెదరు. ఇక్కడ నేను పసుపు వేస్తున్నా, కొంచెం ఎక్కువైతుందేమో అనుకున్నా, కానీ చికెన్కి మాత్రం మంచిగా సరిపోయింది. ఇంకా మా వంటలు అయిపోయిన తర్వాతకి కొద్దిసేపు పిల్లలు అటు ఇటు ఎంజాయ్ చేసిరు. తర్వాతకి తినేసి మళ్ళీ సూర్యాపేటకు రిటర్న్ అయినాము. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ అభిప్రాయాలు తెలియచేయండి. ఇదిగోండి, బగారా రైస్ రెడీ అయింది. సింపుల్గా చేసినామండి, ఒక కర్రీ, ఒక రైస్ మాత్రమే. ఇంక మనం దూరం వెళ్ళాం కదా, ఎక్కువ హడావిడి లేకుండా ఉండాలని. ఇంకో వాటర్ క్యాన్ వాళ్ళే సప్లై, అంటే మనకి అమౌంట్ వేస్తారు, అమౌంట్ పే చేసుకుంటే మనకు అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.